బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. నిరుద్యోగ సమస్యలపై నిరసనలకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో సెక్రటరియట్కు అనుమతి లేదని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచే హౌస్ అరెస్టులు ప్రారంభించిన పోలీసులు తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ సమస్యలపై చలో సెక్రటరియట్ పేరిట సచివాలయం మార్చుకు పిలుపునిచ్చింది ఏపీ కాంగ్రెస్. మెగా డిఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న షర్మిల సడన్ గా రూట్ మార్చి కేవీపీ ఇంటికి కాకుండా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ కు వెళ్లారు. అయితే మొదట అంపాపురంలోని కేవీపీ నివాసానికి వెళ్లాలని భావించిన షర్మిల పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకుని రూట్ మార్చి పార్టీ నేతలతో ఆంధ్రరత్న భవన్ కు వెళ్లారు. ఇవాళ ఉదయం అక్కడి నుంచే చలో సెక్రటరియట్ కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన చలో సెక్రటరియట్ పిలుపుతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తుండటంతో ఆంధ్రరత్న భవన్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు రాత్రి అక్కడే బస చేశారు షర్మిల. షర్మిల ఆంధ్రరత్న భవన్ కు చేరుకోవడంతో పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చలో సెక్రటరియట్ కు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కానీ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఎట్టి పరిస్థితుల్లో చలో సెక్రటరియట్ వెళ్లి తీరుతామంటున్నారు వైఎస్ షర్మిల. ఏపీ ప్రభుత్వం ఇటీవల 6,100 టీచర్ పోస్టుల్లో డిఎస్సీ ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మళ్ళీ విజయవాడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మళ్ళీ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్రంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏదైతే రాకముందు హామీ ఇచ్చిందో హామీ మేరకు 25,000 డిఎస్సీ పోస్టులను వదలాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు చలో సెక్రటరియట్ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కూడా రాత్రి షర్మిల ఆంధ్రరత్న భవన్కి కూడా చేరుకోవడం జరిగింది. ముందుగా గన్నవరం నుంచి అంబారపురం వెళ్లాల్సి ఉంది. అక్కడ నుంచి నైట్ బయలుదేసి మార్నింగ్ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. కానీ పోలీసులు ఈ చలో సెక్రటరియట్కి అనుమతి లేదంటంతో కూడా ముందుగానే రాత్రి ఇక్కడికి వచ్చి బస్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం ఇటు నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోపల ఉన్నారు. గేట్లు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇటు బయట మొత్తం చూసుకుంటే కనుక అంతా పోలీసులు ఇక్కడ భారీగా కూడా చేరుకుంటా ఉన్నారు. రాత్రి నుంచే కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్నింగ్ కూడా కొంతమంది నేతలు ఇటు మస్తానికలు కావచ్చు, అట్లాగే రుద్రరాజు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. కార్యకర్తలు కానీ నేతలు కానీ అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా ముందుగానే పోలీసులు వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చలో సెక్రటరియట్కి అసలు అనుమతి లేదు, మీరు అనుమతి లేని ప్రోగ్రాంకి రావద్దంటూ కూడా వాళ్ళు పోలీసులు ముందుగానే జరుగుతూ ఉంది. కానీ ఎవరైనా వస్తే కనుక వాళ్ళని కంపల్సరీగా అదుపులోకి తీసుకుంటామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో షర్మిల కూడా ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏ సమయంలో ఎందుకు మీరు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది, మమ్మల్ని చూస్తే ఎందుకు భయపడిపోతున్నారంటూ కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అదుపులోకి తీసుకున్నా, ఎంతమంది హౌస్ అరెస్టులు చేసినా కూడా చలో సెక్రటరియట్ని కంపల్సరీగా చేసి తీరుతామంటూ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రాత్రి నుంచి కూడా ఆమె ఇక్కడే బస చేయటం ఉంది. ఆమెతో పాటు కొంతమంది కీలక నేతలు అలాగే అభిమానులు కార్యకర్తలు కూడా రాత్రి ఇక్కడే బస చేసిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా 10 గంటలకు ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి
ఇక్కడ నుంచి చలో సెక్రటరియట్కు బయలుదేరి తీరుతామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం 25,000 డిఎస్పీ పోస్టులను విడుదల చేయాలి. అలాగే జాబ్ క్యాలెండర్ అయితే ఏదైతే హామీ ఇచ్చారో జలవనరులో ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాంటి నిరుద్యోగ సమస్యలు అన్నిటిపైన మేము వెన్నుదన్నుగా ఉంటాం, కంపల్సరీగా నిరుద్యోగులకు అండగా ఉంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చలో సెక్రటరియట్కి పిలుపునియడం జరిగింది. ప్రసన్న. రైట్ మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.